మీన్ వైల్ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సార్ ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమాన నాయకులు, రైతు పక్షపాతి, ఒక దార్శనిక నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన రైతు సోదరులందరికీ నమస్కారం. నా పక్కన అనగాని సత్యప్రసాద్ గారు కూర్చొని నా చెవులు కొరుకుతున్నారు. ఏంటి ఈ కార్యక్రమము, రామానాయుడు గారు మంచినీళ్ళు కూడా పెట్టలేదు అని. నేను చెప్పా, ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి ప్రభుత్వం ఉందంటే మంత్రులకి ఎమ్మెల్యేకి సపర్యలు చేసే ప్రభుత్వం కాదు, అన్నదాతకి సాగునీరు అందించే దాని మీద దృష్టి పెట్టే ప్రభుత్వం ఉంది. మనకు నీళ్లు లేకపోతే ఉంది, అన్నదాతల మొహంలో సంతోషం చూడండి. ఎక్కడో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి అందిస్తారంటే అవునవునవును మన ముఖ్యమంత్రి గారు అని అనగాని గారు అనుకుంటున్నారు. మనకు నీళ్లు లేకపోతే కాసేపేం కాదు, కానీ అన్నదాతకు పంటకి సాగునీరు రాకపోతే రాష్ట్రం ఏమవుతుందో తెలుసు. కాబట్టి ప్రాధాన్యత లేదో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసనే విషయాన్ని మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నేనేదో ఉదయం ఇంకో కార్యక్రమం, ముఖ్య కార్యక్రమం రైతులకు సంబంధించి ఉంది. ఎంత ఒత్తిడి చేసినా ముఖ్యమంత్రి గారి కన్నా ముందు 10 నిమిషాలు రావాలని ప్రయత్నం చేసినా అక్కడ సాధ్యం కాలేదు. హడావిడిగా పరిగెత్తొస్తూ మా పిఏకి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు కదా, అక్కడ ఏదన్నా ఇది ఉంటాయేమో, అడ్డంకులు ఉంటాయేమో, లోపల వెళ్ళడానికి ఇబ్బంది అవుతాయేమో, ఓసారి కలెక్టర్ గారికి చెప్పండి అని. మీరేంటి సార్ మంత్రి అన్నారు. అయినా ఇబ్బందులు ఉంటాయా, ఎందుకంటే వచ్చా చూస్తే ఎక్కడా బ్యారికేడ్లు లేవు, ఎక్కడా పరదాలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల మధ్య కూర్చొని ఒక సాధారణ రైతులాగా, ఇవాళ రైతులాగా ఒక తెలుగు రైతు ఎలా ఉంటారో అలా ఉట్టిపడేలాగా కూర్చోన్నారు. ఆ రోజులు పోయినాయి, బ్యారికేడ్ల రోజులు పోయాయి, ఆ రోజులు పోయినాయి, పరదాల మాటను తిరిగే రోజులు పోయాయి. ఇవాళ ప్రజల మధ్య ఉంటూ అది కూడా నేను వస్తానన్నా, దానికే వస్తాను, నువ్వు తొందరపడద్దు. మళ్ళా ఇవాళ ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. అది రైతాంగమైనా, మహిళలైనా, యువత అయినా, ఉద్యోగాని కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులైనా, దివ్యాంగులైనా, ఆటో డ్రైవర్లైనా, చేనేతలైనా, మత్స్యకారులైనా, ఎవరి సమస్య అయినా ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి సమస్యల్ని విని సానుకూలంగా స్పందించడమే కాకుండా దానికోసం పరిష్కారం కోసం పరితపించే నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది. చెట్లు అంటున్నారు, చెట్లు కూడా నరకడాలు లేవని. చెట్లు నరకడాలు లేవు, ఎంత సుందర దృశ్యమో ఉందో చూడండి. గతంలో ఇటువంటి కార్యక్రమం జరిగితే ఎక్కడో 20 కిలోమీటర్ల నుంచి బ్యారికేడ్లు ఉండేయా కాదా? చెట్లు ఆ పచ్చదనం కనిపించేదా? పోయేది. ఎంత సుందర దృశ్యం ఉంది. ఆ నీళ్లు చూస్తుంటే మనసుకు ఆనందంగా ఉంది. పోనీ ఏదన్నా గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు మాత్రమే చేస్తున్నారా? గతంలో ఇట్లా ప్రచారాలు జరిగేవి. నేను కూడా రాయలసీమ ప్రాంతం నుంచి అంతా అమరావతి వైపు చేస్తున్నారు, అంతా విజయవాడకి చేస్తున్నారు, అంతా గుంటూరు చేస్తున్నారు, అంతా ఏలూరుకి, కాకినాడకి, రాజమండ్రికి చేస్తున్నారు. రాజమండ్రి ఇక్కడ రాయలసీమకి ఏమీ లేదని గతంలో ప్రచారాలు జరిగేవి. ఇవాళ రాయలసీమలో చూస్తే 36 నీటి ప్రాజెక్టులు జరుగుతున్నాయి. నా నియోజకవర్గం ధర్మవరం ఎక్కడో శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల హెచ్ఎన్ఎస్ఎస్ ఇవాళ నీరు క్యారింగ్ కెపాసిటీ పెంచి దానికి లైనింగ్ చేసి ఇవాళ నీరు అక్కడి నుంచి మారుమూల ప్రాంతానికి కూడా దారిలో పోతున్న ప్రతి ఎకరాకి సాగునీరు అందించే ప్రయత్నం చేసి దాన్ని కొద్ది నెలల్లోనే సాకారం చేసి రైతుల వెంట ఉండే ప్రభుత్వం అని చెప్పడం కాకుండా చేసి చూపించిన నాయకత్వం ఉంది. నా నియోజకవర్గం నుంచి కూడా 16 కిలోమీటర్ల హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ పారుతా ఉంది. రైతుల మొహంలో ఆనందం వస్తూ ఉంది. మీరు రాయలసీమలో గతంలో చూస్తే మీకు తెలుసు, నేను చెప్పదలుచుకోలే, ప్రాజెక్టులు గ్రీసు పూసే పరిస్థితి కూడా ఉండేది కాదు. డ్యాములు కొట్టకపోతే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ మళ్ళీ ప్రాజెక్టులు మొదలైంది. ఎక్కడో తుంగభద్రలో గేటు కొట్టకపోతే అహర్నిశలు అక్కడ కూర్చొని రాత్రంతా దాన్ని పర్యవేక్షిస్తూ మంత్రులందరినీ అక్కడికి పంపించి ఆ గేట్లని మళ్ళీ తయారు చేసి, చాలా పెద్ద పని, కొన్ని సంవత్సరాలు పట్టే పనిని కొన్ని రోజుల్లో చేసి, అంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఎలా ఉంటుందన్న విషయాన్ని చేసి చూపిస్తున్న సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నేను నిమ్మల రామానాయుడు గారికి, అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ధన్యవాదములు సార్. అనంతరం డాక్టర్ కేఎల్ రావు గారు వారి యొక్క సన్
విజయరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సార్ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.